హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని బోర్డింగ్ ఏరియా దగ్గర ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. ప్రయాణికుల సామాను తనిఖీ చేయడంలో అధికారులు విలువైన రాళ్లను కనుగొన్నారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, కెమికల్ ఆవిరి నిక్షేపణ, డైమండ్, సహజ వజ్రాలు, చాక్లెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 6,03,00,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వాటితో పాటు స్వదేశీ నగదు 1,00,000, విదేశీ నగదు 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని బోర్డింగ్ ఏరియా దగ్గర ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. ప్రయాణికుల సామాన్లు తనిఖీ చేయడంలో అధికారులు విలువైన రాళ్లను కనుగొన్నారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, కెమికల్ ఆవిరి నిక్షేపణ, డైమండ్, సహజ వజ్రాలు, చాక్లెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 6,03,00,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వాటితో పాటు స్వదేశీ నగదు 1,00,000, విదేశీ నగదు 9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, చెప్పండి, చూసుకుంటే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలో భాగంగా కొంచెం డ్రగ్స్ దొరికినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏ విధంగా ఉంది? ఇనారెడ్డి, శ్రావ్య, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డైమండ్స్ ను పట్టుకోవడం జరిగింది. ఒక ప్రయాణికుడి దగ్గర విలువైన దాదాపుగా మనం గమనిస్తే 6 కోట్ల విలువైన డైమండ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తే అతని బ్యాగ్ ను, అంటే రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా చెక్ చేస్తున్నప్పుడు అతని దగ్గర కొన్ని చాక్లెట్స్ రూపంలో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. సరే, అది చాక్లెట్స్ అంటే గతంలో మనం చూసాము డ్రగ్స్ ను వివిధ రూపాల్లో తీసుకొస్తున్న క్రమాన్ని చూసాము. అలాగనే గోల్డ్ ను తీసుకొస్తున్న